అందరికీ నమస్కారం. వినుక యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. భాగవత గాథల్లోని ప్రసిద్ధమైన ఒక చిన్న కథను ఈరోజు మనం చెప్పుకుందాం. ఆ కథ పేరు 'పిచ్చుక మరియు సముద్రం'. గరుడుడి సహాయం. ఒకప్పుడు ఒక చిన్నపాటి పిచ్చుక సముద్ర తీరం వద్ద తన గూడు కట్టుకుంది. ఆ గూడిలో ఆమె కొన్ని గుడ్లు ఉంచింది. ఒకరోజు పెను అలలు వచ్చి ఆ గూడు మొత్తాన్ని గుడ్లతో సహా సముద్రంలోకి లాక్కెళ్ళాయి. పిచ్చుక తన పిల్లల కోసం ఆవేదనతో సముద్రదేవుని ముందు నిలబడి ఇలా వేడుకుంది. ఓ సముద్రదేవా! నా గుడ్లను తిరిగి ఇవ్వు. అవి నా ప్రాణాలు. అయితే సముద్రం అహంకారంతో నవ్వుతూ అన్నాడు. నువ్వేం చేయగలవు? నీలాంటి చిన్న పక్షి నన్ను ఎలా ఎదురిస్తుంది? పో ఇక్కడి నుంచి. సముద్రం చేసిన ఈ అవమానానికి పిచ్చుక కోపంతో కంపిస్తూ చెప్పింది. నువ్వు నా గుడ్లను తిరిగి ఇవ్వకపోతే నీ నీళ్ళన్నీ నేను ఎండబెడతాను. సముద్రం మరింత నవ్వాడు. నీ ముక్కుతోనా నన్ను ఎండబెడతావు అంటూ వ్యంగ్యంగా అన్నాడు. కాని పిచ్చుక తన మాటకు నిలబడింది. అది సముద్ర తీరానికి వెళ్లి ఒక్కో ముంత నీళ్లు నోట్లో తీసుకొని ఎడారిలో వేసి మళ్లీ మళ్లీ తిరిగి వచ్చేది. తన శక్తి ఎంత చిన్నదైనా ఆమె పట్టుదల మాత్రం మహా పెద్దది. అలా పిచ్చుక చేస్తున్న ఈ అసాధ్యం అనిపించే పోరాటం దేవలోకమంతా వ్యాపించింది. ఈ విషయం గరుడ పక్షి చెవిలో పడింది. గరుడు ఆ చిన్న పక్షి ధైర్యం మరియు తన పిల్లలపై ప్రేమ చూసి ఆశ్చర్యపోయాడు. అతను ఉరుముల్లాంటి రెక్కలతో సముద్రం మీదకు వచ్చి గర్జించాడు. సముద్రదేవా, ఈ పిచ్చుక గుడ్లను వెంటనే తిరిగి ఇవ్వు. లేదంటే నేను నా శక్తితో నిన్ను పూర్తిగా ఎండబెడతాను. గరుడుని శక్తి ముందు సముద్రం వణికిపోయాడు. తక్షణమే పిచ్చుక గుడ్లన్నీ తెచ్చిపెట్టి క్షమాపణలు కోరాడు. పిచ్చుక తన గుడ్లను తిరిగి పొందింది. సంతోషంతో గరుడుని సహాయానికి నమ్రతతో నమస్కరించింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన వినుక యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.